పిఠాపురంలో కమిటీలు సరికొత్త వ్యూహంతో పవన్ అడుగులు. నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? పార్టీకి ఎవరు బలం, ఎవరు నష్టం, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై పవన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆయన అమలు చేసిన ఆ కొత్త వ్యూహం ఏంటో చూద్దాం. 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించి దేశ చరిత్రలోనే జనసేన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్ పిఠాపురం వేదికగా అసెంబ్లీకి వెళ్లి డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్ నియోజకవర్గంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టలేని పరిస్థితి. కార్యకర్తలకు సమయం కేటాయించడానికి కూడా వీలు పట్టం లేదు. వీటిని అధిగమించేందుకు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు పవన్. దీనికోసం గ్రామ కమిటీలు వెయ్యాలని నిర్ణయించారు. నేతతో కార్యకర్త అనే పేరుతో కమిటీలు వేయబోతున్నారు. టాప్ 5 అంటే ఏం కాదండి, టోటల్ ఆ ఊర్లో పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరో, బలం చేర్చిన వాళ్ళు ఎవరో, ఎలక్షన్ తర్వాత వచ్చి బలం చేర్చిన వాళ్ళు ఎవరో, మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ అన్ని వివరాలు పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త గురించి సార్కి తెలుసుకోవాలి అనే ఒక కోరిక బలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యకర్త గురించి ఇది ఎవరినే సీక్రెట్గా పిలిచి చేయట్లేదు. అందరి ముందే వాళ్ళతోనే మాట్లాడిపించి వాళ్ళు ఏం మాట్లాడారో అదే పెడుతున్నాం. కొత్త పాత నేతలతో ఈ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. గ్రామాన్ని బట్టి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీల ఎంపిక బాధ్యతను 4 పార్టీ అప్పగించింది. అందులో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఒకరు. పిఠాపురంలో శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీల ఏర్పాటు ఆలోచన. మా కమిటీ ఉద్దేశం ఏంటంటే పార్టీని అత్యంత బలంగా చేసి శాశ్వత ఎమ్మెల్యేగా, పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఇంకా ఎన్ని సార్లు పోటీ చేసినా సార్ మెజారిటీ పెరిగే విధంగానే మన నాయకులందరూ పనిచేసే విధంగా, కార్యకర్తలందరూ కూడా దానికి పనిచేసే విధంగా మేము ఈ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేయటం, వాళ్ళని గుర్తించడం, అలాగే వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళకి కావాల్సింది చేసే విధంగా ముందుకెళ్తున్నాం. పిఠాపురం అభివృద్ధితో పాటు కూటమి బలోపేతం కోసమే ఈ కమిటీ. కొత్త పాత అనే విభేదాలు ఏమీ లేకుండా కూటమిని నిబంధనలతో కూటమిలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ పిఠాపురం, ఇక నుంచి పిఠాపురం అభివృద్ధికి అండ్ రానున్న స్థానిక ఎన్నికల్లోకి ఎవరెవరు ఎలాగా ఉపయోగపడతారు, ఎవరెవరిని కరెక్ట్ సూటబుల్ పర్సన్స్ అనే విధంగా తెలుసుకోవడానికి ఈ కమిటీ వేయటం జరిగింది. నియోజకవర్గంలో నాయకులు, అధికారుల ప్రవర్తనను తెలుసుకునేందుకు కమిటీలు వేస్తున్నారు జనసేన అధినేత పవన్. ఈ కమిటీలను స్వయంగా పవనే మానిటరింగ్ చేస్తారు.